కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో 4-5 రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తాం. మన పార్టీ ఎన్నికల ప్రణాళికను కూడా 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా, ఏ సగటు మనిషి, ఏ సగటు కుటుంబం ఏం కోరుకుంటుంది అని ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఈ 2 ప్రశ్నల మీద సమాధానాల కోసం వెతికా. మనిషికి మనసుంటే పొరుగు వారికి సహాయం చేయాలనుకుంటాడు. కానీ ఒక ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మేలు చేయాలనుకుంటాడు. మనిషి మనిషికి మేలు చేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి పాలన ఆ నాన్నగారి, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనతోనే వెళ్లిపోయింది. ఒక గ్రామమే తీసుకుంటే, ఒక కుటుంబమే తీసుకుంటే ఆ గ్రామం ఎలా బాగుపడాలి, ఆ కుటుంబం ఎలా బాగుపడాలి, బాగుపడేందుకు ప్రభుత్వంగా మనమేం చేయాలి అన్న ఆలోచనలు చేసే పరిస్థితి ఎక్కడా ఈ 5 సంవత్సరాలలో నాకు కనిపించలేదు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ, గ్రామాలలో ఉన్న పరిస్థితులను, మీ ఆవేదన నేను విన్నాను, మీ బాధను నేను చూశాను. మీ ఆవేదన విన్నాను కాబట్టి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి మరొక్కసారి గట్టిగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను. ఓ రైతు కుటుంబాన్ని తీసుకుంటే గ్రామాలలో ఆ రైతు ఏం కోరుకుంటాడు? వ్యవసాయం బాగా జరగాలని, గిట్టుబాటు ధర రావాలి అని ఏ రైతు కుటుంబం అయినా కూడా ఆశిస్తారు. ఆ రైతు కుటుంబం ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది? తనకయ్యే ఖర్చును తగ్గించాలని ఆరాటపడే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంది. తాను పండించిన పంటకు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలు కనిపిస్తూ గ్యారంటీ ఇచ్చే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంది. ఓ రైతు కుటుంబం ఇవి కోరుకుంటుంది. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలలో జరుగుతా ఉన్న నా పాదయాత్రలో నేను చూసింది ఏమిటి అనంటే, ఈ 2 కూడా అందక రైతన్న ఆవేదనను నేను చూశా, రైతన్న పడుతున్న బాధను చూశా. ఆ బాధ ఇంత కాదు, ఇంత అంతా కూడా కాదు అన్న సంగతి నాకు తెలుసు. ఆ ప్రతి రైతన్నకు భరోసా ఇస్తూ నేను చెప్తా ఉన్నా, మీ బాధను నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను. మీ అందరికీ భరోసా ఇస్తే నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మన రాష్ట్రంలో 50% పైచిలకు జనాభా మన అక్క చెల్లెమ్మలు, మన మహిళలు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి నా పాదయాత్రలో నేను చూశాను. దాదాపుగా 93 లక్షల కుటుంబాలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి
ఎలా ఉంది అని చెప్పి నా కళ్ళతో నేను చూశా. ఈ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అని చెప్పి పాదయాత్రలో నేను చూసినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూశా. అప్పులు మాఫీ కాలేదు, మాఫీ అవుతాయని ఎదురు చూశారు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకుల్లో సున్నా వడ్డీ వచ్చే రోజులు పూర్తిగా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ అక్క చెల్లెమ్మలు పడిన బాధను నేను చూశా. ఆ అక్క చెల్లెమ్మలు పడిన ఆవేదన నేను చూశా. ఆ అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటాను అని చెప్తా ఉన్నా. గ్రామాలలో ఆడపిల్లలకు మహిళలకు బయటకు వెళితే భద్రత ఉంటుందనుకుంటూనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలు ఇల్లు దాటి వెళితే ఆ ఆడపిల్లలు ఇంటికి మళ్ళీ తిరిగి బాగా వస్తారు అని చెప్పి ఆ నమ్మకం ఉంటేనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. కానీ నేను పాదయాత్రలో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందమ్మే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి గ్రామాలలో. బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అన్న మాటగానే నిలబడిపోయింది. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, 3 షాపులు 4 షాపులు కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు. 7 దాటితే చీకటి పడితే ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి పోవాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. గ్రామాలలో వెళుతూ ఉన్నప్పుడు నా పాదయాత్రలో చూసిన కొన్ని సంఘటనలు, ఫీజులు కట్టలేని పరిస్థితి. పిల్లలు ఇంజనీర్లు చదువుతా ఉన్నారు, డాక్టర్లు చదువుతా ఉన్నారు, కలెక్టర్లు వంటి గొప్ప గొప్ప చదువులు చదువుతా ఉన్నారు. ఆ పిల్లల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థలు పడతా ఉన్నారు. ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజులు చూస్తే ₹1,00,000 పైచిలుకు దాటుతా ఉన్నాయి. ఆ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పులు తీసుకొస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ 2 చేయలేని పరిస్థితి ఉంటే కొంతమంది పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకుంటున్న ఘటనలు కూడా నేను చూశాను ఆ పాదయాత్రలో. ఆ తల్లిదండ్రుల కోసం చెప్తా ఉన్నాను, ఆ పిల్లల కోసం చెప్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. పాదయాత్రలో చాలా చూశా. ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న పిల్లలను చూశా. ఉద్యోగాలు వస్తాయేమో, నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉన్న పిల్లలను చూశా. అన్నా, రాష్ట్రం విడిపోయేటప్పుడు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారన్నా. ఎక్కడున్నాయన్నా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు? ఎందుకన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు? ఎందుకన్నా మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటా ఉంది? ఎందుకన్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన పిల్లలను చూశా. ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి చెప్పుకొచ్చిన మాటలు విన్నా. అన్నా, బాబేమో ఆ రోజు ఎన్నికలప్పుడు ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తా, ఉపాధి ఖచ్చితంగా ఇస్తా, ఈ 2 ఇవ్వకపోతే ఖచ్చితంగా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్న మాటలు ఏమయ్యాయన్నా అని చెప్పి అడిగిన పిల్లలను చూశా.
ఇవాళ చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా, పాదయాత్రలు నేను చూశా, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాకపోవడం చూశా, ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయని పరిస్థితులు చూశా. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవటాన్ని చూశా. 108 సకాలంలో రాక మనుషులు ప్రాణాలను గాల్లో కలిసిపోవడము చూశా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సులు సకాలంలో రాక ప్రాణాలు పోయిన ఘటనలు చూశా. ఆరోగ్యశ్రీ వర్తించక పూర్తిగా అస్వస్థత పాలైపోయి పెరాలసిస్ వచ్చి కుర్చీకి పరిమితం అయిపోయి జీవితాన్ని ముందుకు గడపలేక అప్పుల పాలైపోయి చావు కోసం ఎదురు చూస్తా ఉన్నా ఆ ప్రతి పేదవాడి కుటుంబాన్ని నేను చూశా. ఇవాళ ప్రతి పేదవాడి కోసము నేను చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. బాబు గారి హయాంలో పెన్షన్ చివరి 3 నెలల్లో మాత్రమే పెరుగుతుంది. 5 సంవత్సరాల పరిపాలనలో 57 నెలలు అంటే 60 నెలల పరిపాలనలో 57 నెలలు పెన్షన్ పెంచాలి, అవ్వాతాతలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన రాదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 3 నెలలు ఉన్నాయంటే మాత్రం అప్పుడు మాత్రమే అవ్వాతాతల పెన్షన్ పెరుగుతుంది. ఆ అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ ఒంటరి మహిళలు ఈ 5 ఏళ్లలో పడిన కష్టాలను నేను చూశా. పెన్షన్ కోసం అప్లికేషన్లు పెడితే ఇవ్వని పరిస్థితులను నేను చూశా. పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలు అడిగే ప్రశ్నలేమిటో నేను విన్నా. పెన్షన్ కావాలి అనంటే అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఏ పార్టీ వారు మీరు అని అడుగుతా ఉన్నా జన్మభూమి కమిటీల ప్రశ్నలు నేను విన్నా. పెన్షన్ మంజూరు కావాలన్నా లంచం, పెన్షన్ ఇవ్వాలన్నా లంచాలున్న పరిస్థితులు నేను చూశా. ఆ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలు నేను విన్నా, మీ కష్టాలను నేను చూశా. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నా, నేనున్నాను అని మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను. ఆ మహానేత, ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు, ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడో అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా.